ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట్లు 12వ భాగం 3/1/24 38వ శీర్షిక వారి పుస్తకంలో సరస్వతి సాక్షాత్కారం. పద్యాన్ని అనవద్య శిల్పంగా తీర్చిదిద్దటం ఒక ఎత్తు, హృద్యమైన స్వీయ కవితా ముద్రతో పలికించటం ఒక ఎత్తు. ఈ రెంటిని సవ్యసాచిలా నడిపించే కవికి ఆంధ్ర సాహిత్యంలో ఆదరమైన స్థానం ఏర్పడుతూ వచ్చేది. శ్రీ అనుమల కృష్ణమూర్తి గారు ఆధునిక ఆంధ్ర సాహిత్య యుగంలో ఎన్నదగిన అలాంటి కొద్ది మంది కవుల్లో ఒకరు. పద్యాన్ని ధారామధురంగా రచించడం తెలుగు కవులలో సర్వసామాన్యంగా కనపడే గుణం. కానీ భావవాహికగా చిత్తావస్థలను చిత్రించే చలన చిత్రాకృతిగా ఎదలో నుండి సూటిగా పెళ్ళుబుకే ధారా యంత్రంగా సహృదయుని మనస్సును సజ్జస్ఫూర్తిగా రసభావాన్ని ప్రత్యక్షీకరించి మోహన మంత్రంగా పద్యాన్ని నడిపే శక్తి ఏ కొద్ది మందికో ఉంటుంది. అలాంటి పద్యం నేటికి తెలుగువారి ఆదరాన్ని చూరగొంటూనే ఉంది. వచన కవిత్వం ముంచుకొని వస్తున్న ఈ శకంలో పద్య కవుల పాత్ర ప్రత్యేకమైంది. అవధాన కవిత్వంలోని ప్రసాద మాధుర్యాన్ని, భావ కవిత్వంలోని భావచిత్ర ప్రకటనాన్ని, ఆధునిక కవిత్వంలోని ప్రతీక సిద్ధాంత ప్రాగల్భ్యాన్ని సంతరించుకున్న పద్యాన్ని వ్రాసే ఒడుపును ప్రదర్శిస్తున్నవారు వారు. వారి రచనలో పద్యం వింత సోయగాలు పోతుంది. అనుభూతి నుండి ఆవిష్కరించే పద్యంలో గ్రాంధిక ఛాందసత్వం కానీ, వ్యావహారిక బాహుళ్యం కానీ లేని ఒక కొత్త ప్రాతల మేలు కలయికతో అయిన శైలి పొటమరిస్తోంది. పద్యగతిలో ఛందో బందోబస్తులు ప్రగాఢ బంధం బదులు ప్రసన్న వాక్శిల్పంలోని పరిమళం గుబాడిస్తుంది. కవి వ్యక్తితో పాటు సాంఘిక ప్రవృత్తి ప్రతిధ్వనిస్తుంది. పద్యం ప్రేమ భాగవతానికే కాదు, విషాద వేదనా చైతన్యానికి కూడా ప్రాణం పొయ్యాలని పరితపిస్తుంది. గులాబీ గుత్తుల్లా మెత్తని పదాల పోహడింపులు పద్యం మెత్తబడి వత్తైపోకుండా వేడి మాటలతో పద్యం కవోష్ణ రుధిరల్లా పొంగాలని ఉత్సహిస్తారు. ఇలాంటి కవితా చైతన్యానికి బావుటాలాగా శ్రీ అనుమల కృష్ణమూర్తి గారి పద్య కవిత్వం పరబళ్ళు తొక్కుతుంది. వెధవ గులాబీ గుత్తుల కవిత్వమునెన్నడు సన్యసింతురో, వ్యధయనదప్పుడర్థమయి వక్కునన్ పదునబ్బునంచు నా కథమము లక్షసార్లైన ఆత్మకు తట్టెను కాని ఎన్నడే విధమున ఉద్యమింతునని వేచిది ఇంతయు పెద్ద కాలము అన్న అంతర్వేదనలు కవిలో కొత్త గళాన్ని శంఖల్లా పూరించి కొత్త వాగ్ఝరి వాకలు పొంగులు వారి ఈ నవ్య కవితా వేషమే కృష్ణమూర్తి గారికి సరస్వతి సాక్షాత్కారమై కావ్య రూపం సంతరించుకొని సరస్వతి కటాక్షంలో కథ లేదు, కవితారూపంగా జాలువారిన వ్యధ కనబడుతుంది. మధుర వేదనలుండి సుధామయ భావలహరి రమణీయ వాగ్విలాసాలతో లాస్యం చేస్తోంది. పద్యంలో ప్రధానంగా పదాలు వేసిన గేయంలో విరళ ఛందంలో కవిత విలాసంగా నడకలు నడుస్తుంది. బాధను వ్యక్తం చేస్తూనే పాకంలో సుధలను వర్షిస్తుంది. ఇది ఖండకావ్య సంపుటి.
ముచ్చటైన చందాలు కవి భావస్రవంతికి పుణ్యతీర్థాలకు ఘట్టాలు. కవి మనోప్రపంచంలో పరవళ్ళు తొక్కే కవితావేశం కరళ్ళు కరళ్ళుగా నిలిచి ఖండ కావ్యాలుగా రూపొంది నిలిచాయి. ఒక్కొక్క చందం ఒక్కొక్క రసతరంగం. వాటి వెనకాల జీవుని వేదనలా వినిపించే హోరు. ఆ హోరులో భగభగమండే భావ బడబాల మనోభావాల బలమైన ప్రేరణకు భావచిత్రాలుగా పొంగిన పద్యరత్నాలు. ఈ కావ్యంలో కనబడే కమనీయ ఛందో విన్యాసాలు. అందుకనే సరస్వతి సాక్షాత్కారం కవితా సృష్టిలో కవి మన ప్రవృత్తి పొందే మానసిక పరిణామాలకెత్తిన ప్రతీకాత్మక కావ్యం, ఒక సైకలాజికల్ పొయం. కవితా స్వరూప సాక్షాత్కారంలో కవి అధిగమించే మానసిక అవస్థలను పాశ్చాత్య విమర్శకులు 4 విధాలుగా భావించారు. ప్రిపరేషన్ ప్రయత్నం, ఇంక్యుబేషన్ పునరోచనం, 3 ఇల్యూమినేషన్ ప్రకాశం లేక అలంకరణ, 4 వెరిఫికేషన్ అంటే పరిశీలన, వెరిఫికేషన్ అన్నమాట. కవి వాక్కు సరస్వతికి ప్రతీక అయితే సాక్షాత్కారానికి దోహదమయ్యే కవి మానసిక అవస్థలు పూర్వరంగాలుగా పొందుపడతాయి. ఆ మానసిక అవస్థలను కవితగా చిత్రించడం సామాన్యుడు చేసే పని కాదు. ఈ కవి ఆ పని చేసి చూపించాడు. అనుభవంలోని అణువణువులు అంతర్దృష్టితో అవలోకించి ఆత్మానుభూతిని అక్షరబద్ధం చేసే గాఢశీలం, ప్రతిభా ప్రాభవం కృష్ణమూర్తి గారిలో పుష్కలంగా కనపడుతుంది. కవితా సృష్టి కున్ముఖమైన మానసికావస్థలకు రూపకల్పనం చేసి గుణాధానం చేసి పఠిత చిత్తానికి భారతీయ ప్రాభవాన్ని ప్రత్యక్షం చేసే విశిష్ట నిర్మాణ శిల్పమే ఈ ఖండకావ్య తత్వం. ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసాలు కావ్యహేతువులు. ప్రతిభ పౌరుషమైన మానసిక శక్తి, వ్యుత్పత్తి స్థిరైనమైన మానసిక శక్తి. ప్రతిభావంతుడైన కవి స్థిరైనమైన వాగ్వృత్తిని అన్వేషించి వశం చేసుకుంటాడు. పురుషుని తేజం స్త్రీని ఆశ్రయించి రూపం తాల్చినట్టే పౌరుషమైన ప్రతిభ స్థిరైనమైన వ్యుత్పత్తిని ఆశ్రయించి కవితా రూపాన్ని పొందుతుంది. భావానికి ఆకృతి ఆలంబన. భావరూపమైన కవి ప్రతిభ రూపావతార అవస్థ సంగ్రహించే ఆంతర చైతన్య విశేషమే ప్రయత్నాది అవస్థ. నా కవితా సరస్వతికి నాలుక లేదొక గుండె దక్క, మేలవు కనుచూపులే దలుకలాగువగు నస్రువు దక్కి అశ్రువు దక్క, తాను తానై కదలంగలేదొకరి ఆసర వెంబడి దక్క, ఇంక ఏ సాకును చూపి తాను మనదారును నలుగురి నోటి ముత్యము. కవితా సరస్వతిగా కవి ప్రతిభకు రూపాధానం చేసే ప్రయత్న అవస్థను అయత్నంగా సాధించారు కృష్ణమూర్తి. ఆకృతి కల్పనలో అంగ విన్యాస సృష్టి చైతన్యం పునరోచనావస్థలో ప్రత్యక్షమవుతోంది. స్వరమైత్రిన్బడి సాగి వచ్చడి మనోజ్ఞమైన నాదము చెచ్చర రాగాకృతి దాల్చినట్టుల భజ సీమంతిని, నీ హృదంబంతర సౌభాగ్యమ భావనన్ బడి రసానంద స్థిరమైన అక్షర రమ్యాకృతి దాల్చి వేదమగు శాస్త్రమౌను కావ్యం మగును అన్న కృష్ణమూర్తి గారి వాక్కులో
కవితా సరస్వతి అక్షర రమ్యాకృతులైన కావ్య ప్రక్రియలను సాధించే చైతన్యాన్ని పొందింది. ప్రరోచనలో కుట్మలావస్థలోనున్న కవితావిష్కరణ చైతన్యం ప్రకాశావస్థలో కవి వ్యక్తిత్వ ముద్రతో స్వతంత్రతా సామర్థ్యాన్ని భజిస్తోంది. కవితాహంకారం కళాత్మకంగా ప్రకటమయ్యే అవస్థ ఇది. నందయ్య నుండి నా వరకు అనర్గళమైన రసస్రవంతి సంపన్న మనచిరే తెలుగు మాసను వారిని సంస్మరించి ఆపన్నవ భారతోర్విగల భాషల గౌరవ మోహశేషి నాకున్న కవిత్వపు చొరబ నూతగ వ్రాతు మహాకవిత్వమును. పరిశీలనలో కవిత్వాహంకారం కళా ఆవిష్కారం ఎక్కువగా కనబడు. ఆత్మ అనుభూతి నుండి ఆవిష్కృతమైన భావాన్ని నెవరు వేసుకున్నప్పుడు కవితకు శ్రోతగా మారుతారు. ఆత్మాభినివేశం బదులు ఆత్మార్పణం కనపడుతుంది ఆ అవస్థలో. ఇది అయినం రచయింపబూనెదన్ తానే భావము రాక మానదటత్సు పదజాలమున్ వెదుకుతున్న నానా చమత్కార సంపద గుర్తు 10 పద్యములు వరుసగా వ్రాతున్ మరావెంక చూచెదన అన్నియు నుండి నుండ ఒకటే శ్రీమెట్టు రామేశ్వర. ఈ కావ్యం చదివేటప్పుడు కవిలో కవితా సరస్వతి సాక్షాత్కారం కలుగుతున్న ఘట్టాలు కళ్ళకు కనపడతాయి. పఠితకు రసభారతి సాక్షాత్కారం అవుతుంది. పౌరుషమైన ప్రతిభ స్త్రైణమైన వ్యుత్పత్తినాశ్రయించినప్పుడు పురుషుడు స్త్రీని ప్రేయసిగా, మాతృమూర్తిగా, సృష్టి క్రియామూర్తిగా ఉపాసించే ఛాయలు కనపడతాయి. కవి ప్రవృత్తిని బట్టి కవి శృంగారంగా, వత్సలంగా, భక్తిగా రూపొందుతుంది. ప్రకృతి రూపిణి అయిన స్త్రీ పురుష చైతన్యానికి రూపకల్పన చేసి ఈ రూపంలో పురుషుడు తన రూపం తాను చూసుకొని మురిసిపోతాడు. కవితా చైతన్యంలో ఇది ఒక చిత్ర విచిత్రమైన అవస్థలుగా ఆవిష్కరింపబడు. అనుమల కృష్ణమూర్తి గారి ఖండకావ్య సంపుటిని క్రమంగా చదువుకుంటూ పోతే అంతఃసరస్వతి సాక్షాత్కారం కలుగుతుంది. తర్వాత రసవసంతం భావనా జగత్తులో వెళ్ళి విరుస్తుంది. ప్రకృతి ధర్మమైన కామనం పటబలిస్తుంది. నా మనసాయినిలో ఆ కవితా కామన మనకు దర్శనమిస్తుంది. నా మనసాయనే యద పురాదులలోని అనాది వాసనలు మామక సర్వభావగతమార్ధవమంతట నావరించి నీ ఏ మర్యాదలై బతుకులిందటి కమ్మదనాన తేల్చెనాయా మర్యాదలి పదములందము రూపము తీపి నూరగన్. యద పునాదులలోని వాసనామయ జగత్తునన్వేషించే కవికి శివరూపమైన పరమార్థం ప్రత్యక్షము. దానికి భౌతిక రూపం బెట్టు రామేశ్వరుడు కావచ్చు, జగత్ పరమేశ్వరుడు కావచ్చు. కవి అప్పుడు రసానంద సంధాన చిత్తుడై పరమాత్మను తనలో దర్శించే ద్రష్ట అన్నది మాత్రం సత్యం. ప్రకృతి నుండి పరమేశ్వరతత్వం వరకు పరివ్యాప్తమైన కవితా చిత్తవృత్తిలో కనిపించే సోపానక్రమం ఈ కావ్యఖండికా సంవిధాన శిల్పం. పద్యంలోనైనా గద్యంలోనైనా కవితాత్మను దర్శించే యువ భారత్ ఈ సరస్వతి సాక్షాత్కారాన్ని ప్రకటించడం అభినందనీయం. యువతరానికి ఇలాంటి సాహిత్య సహశీలనం అవసరం కూడా. అనుమల కృష్ణమూర్తి గారు రచించిన సరస్వతి సాక్షాత్కారం అనే కావ్యానికి సుబ్రహ్మణ్య గారు రచన
ముందు మాట 39 పంచామృతం. మరొక గీతాంజలి తెలుగులో పాడి వినిపిస్తున్నారు కొండలరావు. ఒక భాషలో మూలం ఉండి తెలుగులోకి ఆ కావ్యం వస్తుంటే మరల నిదేల రామాయణం వల్ల ప్రశ్న విశ్వనాథ వారు దానికి చెప్పుకున్న సమాధానం. అలవోకగా ఆధునిక సాహిత్య ఉపాసకులకు జ్ఞాపకం వస్తుంది. శ్రీ వెలిచాల కొండలరావు గారి గీతాంజలి అనువాదం వెలువడుతున్నదంటే మరల నిదేల అనే ప్రశ్న రాకమానదు. ఒక కావ్య జీవితంలో 5 అంశాలు దాని శాశ్వతత్వాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. 1 వస్తు స్వభావం, 2 భావ సంవేదన స్వభావం, 3 రూప స్వభావం, 4 అభివ్యక్తి స్వభావం, 5 సామాజిక స్వభావం. రవీంద్రుడి గీతాంజలి 5 అంశాలను పండించుకొని ఆ శతాబ్ది తొలి ఉషస్సులో బయలువెళ్ళింది. తెలుగులో దాదాపు 20 అనువాదాల వరకు నేను చూశా. అందులో కొన్ని ఇంకా ప్రచురింపబడనివి కూడా ఉన్నాయి. ఒక విషయం మాత్రం సత్యం, తెలుగులోకి వచ్చిన అనువాదాలన్నిటిలో అత్యధిక ప్రజాదరణం పొందిన కావ్యాలలో మొదట కాళిదాసుని మేఘ సందేశాన్ని, తరువాత రవీంద్రుని గీతాంజలిని పేర్కోవచ్చు. ఈ రెంటికి ఒక సమాన లక్షణం కూడా ఉంది. అవి 2 విప్రలంబ భావ సంవేదన ఉన్నది. కనుక మనసు పొరలలో నుంచి ఆత్మ సంవేదనలు పైకి తోడగల జీవశక్తి ఆ వస్తు స్వభావంలో ఉంది. అందువల్లనే మేఘ సందేశం, గీతాంజలి వంటి కావ్యాలు వస్తు స్వభావం చేత, భావ సంవేదన శక్తి వల్ల కలకాలం ప్రజలని ఆకర్షించగలవు. గీతాంజలికి బెంగాలీ భాషలో, ఇంగ్లీష్ భాషలో రవీంద్రులే రూపాన్ని కల్పించారు. రూపం ప్రధానంగా ఛందస్సుకు, నిర్మాణానికి సంబంధం. బెంగాలీ భాషకు, ఆనాటి సాహిత్య ఉద్యమానికి, కవి వాగ్వైఖరికి సంబంధించిన కవితా శైలిలో అభివ్యక్తి రాణిస్తుంది. ఈ రకమైన కవిత్వాన్ని ఆస్వాదించే సమకాలీన సామాజిక లోకం కూడా కవి చేత ఒక రకమైన రూపాన్ని, రచనను తయారు చేయవచ్చు కదా. కవి తన రచన చేత లోకంలో పాఠక లోకాన్ని సృష్టించుకోవచ్చు. అంటే రూపం, అభివ్యక్తి, సామాజికలు అనే 3 అంశాలు మొదటి 2 అంశాలలాగా అనువాద కావ్యాలలో నియతాలై ఉన్నాయన్నమాట. ఈ తెలుగు గీతాంజలిలో వస్తువు, భావ సంవేదన రవీంద్ర కవీంద్రుడిదైతే, రూపం, అభివ్యక్తి అనే అంశాలలో తనదైన ప్రత్యేకతను అనువాదకులైన కొండలరావు గారు ప్రదర్శించడానికి వీలుండటం చేత వాటికి వారు తెలుగుకు సంబంధించిన అధిక స్వభావాన్ని కల్పించగలిగారు. ఈ గీతాంజలి వచన కవితా రూపాన్ని సంతరించుకుంది. వచన కవితలైన వచన గీతాలని పిలువబడాలి. కాబట్టి రచనలు అప్రయత్న కృత లయ కంటే సప్రయత్న కృత లయను కొండలరావు గారు సహజాలంకారంగా గీతాలకు సమకూర్చారు. మూలల్లో లయ వంటివి తెలుగులోకి తీసుకురావాలని కొండలరావు గారు ప్రయత్నించారు. అయితే అది అనుకరణగా కానీ అనుసరణగా కానీ లేకుండా తెలుగులో సజాతీయ భావలయలను, వాక్యలయను ప్రతిభామయంగా కల్పిస్తున్నట్లు పఠితులకు అనుభవాన్ని ఇస్తుంది. కాబట్టి తెలుగు గీతాలలోని లయను, అనుసృజన స్థాయిని అందుకొన్నది ఆ కీర్తి కొండలరావు గారికే దక్కుతుంది. మూల రూపంతో తుల్యమైన భౌతిక రూపం కాదు అనువాదానికి ముఖ్యం.
ఆ రూప నిర్ణయంలో వివాదానువాదకులు వివిధ నిర్ణయాలు తీసుకున్నారు. కొందరు తెలుగులో వృత్తాలను ఎన్నుకుంటే, కొందరు సంస్కృతంలో మందాక్రాంతం తీసుకున్నారు. కొందరు నియతి లేని వచన కవితని ఎన్నుకున్నారు. కొందరు నియతి ఉండి వచనానికి దగ్గరగా ఉండే మధ్యాక్షరాలు తీసుకున్నారు. కొందరు పాటను ఎన్నుకున్నారు. కొందరు బెంగాలీ పదబంధాలను ఎన్నుకున్నారు. మరికొందరు మూలంలోని అనుసరణను తెలుగులో ప్రతిధ్వనింప చెయ్యాలని కూడా ప్రయత్నించారు. ఇన్ని ముఖాలుగా రూపంలో ఎన్ని ప్రయోగాలు జరిగిన తర్వాత శ్రీ కొండలరావు గారు ఈ వచన గీత రూపాన్ని తమ అనువాదంలో ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక సమంజసమనిపిస్తోంది. ఎలాగంటే ఆధునిక తెలుగు కావ్యాలలో, ఆధ్యాత్మిక తాత్విక కావ్యాలలో ఇటువంటి వచన గీతాల రూపాన్నే గత 30 ఏళ్లుగా వాడుతున్నారు. చలం సుధా తెలుగులో సరికొత్త గీతాంజలిగా భాషించింది. అది అనుకరణం కాదు, స్వయం సృష్టి. కొండలరావు గారి గీతాంజలి చదువుతుంటే రవీంద్రుడి వస్తువు చలం సుధలోని గేయ రూపం కలిసి ఒక కొత్త రూపంగా అవతరించినట్లు అనిపిస్తుంది. చలం రచనలో మార్మికత లేని సూటిదనం ఉంది. కొండలరావు గారి వాక్కులో సూటిదనం మూలంలోని మార్మికత మక్కువతో మోతాదు మించకుండా మన్నించినట్టు గోచరిస్తుంది. కొండలరావు గారి అభివ్యక్తి భావ సంవేదనకు ఒదిగినట్లు ప్రసరించడం ఈ రచనలో ప్రత్యేకత. భావ సంవేదన సామాన్యంగా 3 రకాలు వ్యక్తీకరింపబడుతూ ఉంటుంది. 3 రకాలుగా. మొదటి రకం సర్వభావ సంవేదనలు సమతూకంలో స్పందింపగల రచనలో వ్యక్తం చేసే పద్ధతి. పోతన వెంకటేశ్వర కవులు, వసురాయ కవి, శ్రీశ్రీ తిలక్ మొదలైన వారు అటువంటి కోవకు చెందినవారు. భావ సంవేదనను బట్టి రచనలో లయమార్చి వాక్య విన్యాసం చేయగల అభివ్యక్తి. తిక్కన విశ్వనాథ కుందుర్తి ఆ కోవ. 3వ రకం వారు సంవేదనను, భాషను సమన్వయం చేయలేక తిలతండ్రుల న్యాయంగా అభివ్యక్తిని ప్రదర్శిస్తారు. వీరికి శైలి అంటూ ఉండదు. పైపెత్తు వీరి రచన సహృదయ లోకానికి మోయలేని బరువు. కొండలరావు గారు ఈ అనువాదంలో పైన పేర్కొన్న మార్గాలలో రెండవ దాన్ని విరివిగా వ్యక్తీకరించి సంవేదనను బట్టి వాక్యలయం మారుతూ ఉన్న రచనలు తూకం కానీ దెబ్బతినకుండా ఉంటుంది. దీనివలన పఠితకు ముందు మనస్సు శాంతితో కూడుకున్న ఆహ్లాదం కలుగు. చదువుతూ ఉంటే సంవేదనకు తగిన ఉద్వేగాన్ని వాక్యలయ సహజగతిలో సృజింపగలుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒక అనువాదం. Yes, I know this is nothing but beloved. Oh, beloved of my heart, this golden light that dances upon the leaves, these idle clouds sailing across the sky, this passing breeze is leaving its coolness upon my forehead. The morning light has flooded my eyes. This is thy blessed message to my heart. Thy face is bent from above. Thy eyes look down on my eyes, and my heart has touched thy feet. గీతాంజలి 59. ఇప్పుడు ఆయనక వెల్చాల కొండలరావు గారి అనువాదం ఎలా ఉంది? అవును, నాకు తెలుసు. ఈ ఆకులపై నాట్యం చేయు ఈ సువర్ణమంతా, ఈ ఆకాశ ప్రధాన గువలకై ప్రసరించే ఈ మేఘాల అల్లికలంతా, ఈ చల్లని చలువగా నా నుదిటి స్పృశించే వీచికా జాలమంతా, ఇది నీ ప్రేమ తప్ప మరేదీ కాదని తొలి వెలుతురు నా కన్నుల నుండా నిండే, అది నా హృదయానికి సందేశం తెచ్చే. నువ్వు
పైనుండి చూస్తున్నావని, నన్ను నువ్వు పైనుండి చూస్తున్నావని, నీ కళ్ళు నా కళ్ళల్లోకి వంగి చూస్తున్నాయని, నీ పాదాలను నేను నా హృదయంతో స్పర్శిస్తున్నాను. అనువాదంలోని చరణ నిర్మాణు భావ సంవేదన వ్యంజకాలైన వాక్య విన్యాసాలుగా గోచరిస్తాయి. మొత్తం గీతం చదివితే అనువాదం అనిపించదు. అనుభూతిని సూటిగా అందించగలిగిన అనుసృజన ఇది. ఆధారంభ శిల్పం కానీ పాదాంత శిల్పాలు కానీ ఈ రచయిత కల్పించుకున్నవి. పదబంధాల్లో గోల్డెన్ లైట్కు సువర్ణం అనటంలో మార్నింగ్ లైట్కు తొలి వెలుతురు అన్నప్పుడు మూలం కంటే ముచ్చటైన శ్లేషార్థం కూడా కలిగి. అయితే మూలంలో ఐడిల్ క్లౌడ్స్ సెయిలింగ్ అక్రాస్ ది స్కై అనే భావచిత్రం తెలుగులో పూర్తిగా రానప్పుడు, ఓ బిలౌడ్ ఆఫ్ మై హార్ట్ అనే సంబోధన తెలుగులో అసలు వినరానప్పుడు పఠితకు నిస్పృహ కలగాలి. కానీ కొండలరావు రచనలో ఆ వెలితి కనపడదు. మధుర భావ సంవేదనను సంబుద్దీప్తం చేయటం మూలకర్త పాటించిన శిల్పం. మధుర భావ సంవేదనాన్ని ప్రబంధధ్వనితో పురింపచేయటం అనువాదకుడి శిల్పం. పునఃసృష్టి అంటే ఇలా ఉంటుంది. ఆధునిక సాహిత్యంలో అచ్చమైన రసభావాల పోషణ మీద ఆదర గౌరవాలు లేవు. కాగా మానసిక సంవేదనలు, ఆ వ్యక్తి ఉద్వేగావస్థల స్ఫూర్తులను ఆధునికులకు అభిమానిస్తున్నారు. చెప్పే పద్ధతిలో కూడా ఆధునికుల అభిరుచి వేరు. వాచ్యార్థ సిద్ధి ఉన్న వ్యంగ్యం కంటే లో సజ్జస్ఫూర్తి వలన ప్రతీయమానమయ్యే వ్యంగ్యం ఆధునికుల ఇష్టం. అస్పష్టార్థ స్ఫూర్తి వలన కూడా వ్యంగ్యాన్ని ఆధునికులు సృష్టించాలని ప్రయోగాలు చేస్తున్నారు. ప్రతీకలు, భావచిత్రాలు వారికి అలంకారాలుగా ఉపకరిస్తున్నాయి. ఈ రకమైన పంచామృతం నేటి కవిత్వ రంగంలో కొత్త రుచులు ఇస్తోంది. గీతాంజలి ఈ విధమైన రుచినిచ్చే రచనగా కొండలరావు తీర్చిదిద్దడం ఆధునికమైన ఔచిత్యం. ఇది అనువాదం కోసం అనువాదం కాదు, తన రుచి కోసం తయారు చేసింది కూడా కాదు. ఒకవేళ ఈ రెండూ ఉన్నాయని ఒప్పుకున్న ఆధునిక కవితా రుచికి అందించిన పంచామృతం ఇది. 40వ కలం కార్చిన కన్నీరు. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పే కథకులెందరో ఉన్నారు. తెలుగులో వాస్తవంలోనే వాస్తవం చెప్పడం డాక్టర్ భరద్వాజకు బాగా తెలుసు. వాస్తవం జీవితం, వాస్తవంలోని వాస్తవం జీవన సమరం. బ్రతుకుతో యుద్ధం చేసేది బడుగువాడైన పలాయనం చిత్తగించని వాడు వీరుడు. పలాయనం పిరికివాడి లక్షణం. దరిద్రం మనిషిలోని పిరికితనాన్ని పోగొట్టి అతడి పిడికిల్ని బిగింపచేస్తుంది. బిగించిన పిడికిలలోని సత్తువ స్వాప్నిక జగత్తులను పిడుగు పర్వతాన్ని పగలగొట్టినట్లుగా బద్దలు కొడుతుంది. ఆ ముక్కల్లో జీవితం నగ్నంగా, వాస్తవంగా, వైవిధ్యంతో కనపడు. ఒక పూర్ణమైన ఖండం ఖండాలుగా విడివడిన ప్రతి శకలం ఒక పూర్ణంగానే భాషిస్తాయి. ప్రతి శకలంలో ఒక చరిత్ర వినిపిస్తుంది. చరిత్రహీనమని చెప్పబడే ఈ ముక్కల బ్రతుకుల్లో చరిత్రకు పూర్ణత్వాన్ని కల్పించే చిత్రాలను దర్శించి అంతర్మథనంతో ఆవిష్కరించడమే వాస్తవంలోని వాస్తవం చెప్పేది జీవన సమరం. వాస్తవంలోని వాస్తవం కోసం సామాన్యుడు జీవితంతో చేసే పోరు, వాళ్ళకా పోరు జీవిత సత్యం. కళాకారుడికి ఆ సత్యం సత్యాన్వేషణకు తోడ్పడే ధర్మ సూక్తం.
రచయిత మాటల్లో జీవన సమరం, యథార్థ గాథల సంపుటి. ఇందులో 52 గాథలు మన సమాజం కింది పరుల్లో జీవించే జీవితాల బ్రతుకు పోరాటపు చలన చిత్రమిది. జీవించడానికి సామాన్యుడు పడే బాధ, వ్యధ, రెక్కాడినా డొక్కాడని ఆర్థిక దౌర్భాగ్యం వల్ల కలిగే వేదన, ఆకలి మంటల్లో దహింపబడుతున్న జీవితంలో అనుభవాన్ని పిండుకుంటూ సమాజానికి శిల్పాలుగా మిగిలి వ్యవస్థలోని అస్తవ్యస్తత్వాన్ని రోగంతుతో వ్యాఖ్యానిస్తున్న కరుణార్ద్ర గాథామూర్తులు జీవుడు. జీవించే హక్కు అందరికీ ఉన్న, జీవించే వ్యవస్థ లేదన్నది ముక్త కంఠంతో సామాన్య జీవితాలు చెబుతున్న సత్యం, యథార్థం.